చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే హ్యాపీనెస్ ఉంది, కొంచెం సాడ్నెస్ ఉంది అనమాట. ఎందుకు అని అంటే తెలుసు నాకు, నన్ను వదిలిపోతుంది. మా ఇద్దరికి ఇష్యూస్ వస్తున్నాయి, నీకు కూడా తెలుసు కదా, నువ్వే కదా చూస్తున్నావు. ఇష్యూస్ వస్తే నన్ను అప్పుడప్పుడు అంటావా? రోజు రానుకోకుండా శ్రీపు అరే కట్ట మంచిగా ఏడికే పోయేది. ఏడికి పోయేదండి, ఏం తెలియనట్టు నంగ నచ్చి కథలు పడకు. ఏంది ఇద్దరికి చెప్పులు లొల్లిలు అవుతున్నాయి ఇంకో టాపిక్స్ గురించి. రాత్రి ఊరికే ఊరికే అనుమానం పడుతుండ ఆయన. నేను పోను శ్రీ, నువ్వేవో ఇంట్లో సీరియస్ కాకు, అర్థం చేసుకో లవర్స్ గురించి. నీకు కూడా ఏది మరి పెళ్లి కాకుండా లివింగ్ చెప్పాలా? డాడీ ఏయ్! నాన్నని ఉంచుకుంటుందంట. నాకు నువ్వు నచ్చలే, మీ నాన్న నచ్చినట్టుంది. కాదు, అట్లా చెప్పలే. ఆగు, చెప్తా. ఇది మా 6 o'clock కదా. ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఇది నా రూమ్. ఇప్పుడు నేను రెంట్ కట్ చెప్పాను 6 o'clock వెళ్ళిపోతాడంట. అప్పటి నుండి ఇంకా పర్మనెంట్ వెళ్ళిపోతాడు. ఏప్రిల్ ఫుల్ చెప్పలేదా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీయుడు ముచ్చట్లు. చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే హ్యాపీనెస్ ఉంది, కొంచెం సాడ్నెస్ ఉంది అనమాట. ఎందుకు అని అంటే తెలుసు నాకు, నన్ను వదిలిపోతుంది. నేను రూమ్ ఖాళీ చేస్తున్నా. నువ్వు కూడానా? నువ్వేడికి వెళ్తున్నావు? సరే వెళ్ళిపో. ఇటు చూపి గైస్. ఏం లేదు, ఇంకొక 3 monthsలో శ్రీప్రభ పెళ్ళి అవుతుంది అని మీకు తెలుసు, నాకు తెలుసు, అండ్ మా అందరికీ తెలుసు. నేనేం చేస్తున్నా అంటే, పైన వంశీ నేను ఇద్దరం ఒకటే దగ్గర ఉంటున్నాం. మాకు ఓకే కొన్ని టాపిక్స్కి లొల్లు అవుతున్నాయి, ఇద్దరం లివింగ్లో ఉందామని అనుకుంటున్నా. ఇదే టాపిక్ శ్రీప్రభకు కూడా చెప్తాను పోయి. చిట్టిని పోతున్నందుకు చాలా బాధ అవుతుంది. అంటే నేను ఎట్లా అంటే, ఇప్పుడు పడుకునేది టైం స్పెండ్ చేసేది మొత్తం వంశీతో ఉన్నాయి, కానీ కిందికి వచ్చి వంట చేసి తినేసి మళ్ళీ వెళ్ళిపోతా. చిన్న చిన్న పనులన్నీ కింద, పెద్ద పెద్ద పనులన్నీ పైన. పెద్ద పనులన్నీ పైన. సరేనా? మంచిగా ఉండు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకు, ఆల్రెడీ చెప్పినావు కదా. ఏడున్నా అది మాత్రం చెప్తూనే ఉంటారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయక, ఎవరితోనైనా క్లోజ్ ఉంటే. నేనున్నట్టు అందరు మోసం చేస్తే మళ్ళీ నేనున్నట్టు ఉంటారా ఏంటిది? మరి ఎందుకు పోతావు? నేను ఈడే ఉండొచ్చు. నువ్వు కూడా అప్పుడప్పుడు రా. అప్పుడప్పుడు అంట. నేను పైన నేను ఎక్స్పెక్ట్ చేయలే. రా పైకి రా, నేను పైన ఉంటా. నువ్వు కూడా అప్పుడప్పుడు రా అంట. అప్పుడప్పుడు ఏంది? అప్పుడప్పుడు మారిపోయినావులే, నాకు అర్థమైంది. వెళ్ళిపో, ఇసుతా వెళ్ళిపో ఫస్ట్. మా ఇద్దరికి ఇష్యూస్ వస్తున్నాయి, నీకు కూడా తెలుసు కదా, నువ్వే కదా చూస్తున్నావు. ఇష్యూస్ వస్తే నన్ను అప్పుడప్పుడు అంటావా? రోజు రానుకోకుండా ఇది కూడా ఎందుకు గుర్తు చేసినావురా అయ్యా? ఇంకా బట్టలు చదరాలి గైస్. ఒకటే బ్యాగ్ ఉంది, కొన్ని ఎత్తుకొని పోతాం మూట కట్టుకొని. సిగ్గులే తెలుసా శ్రీకి నువ్వు పోతున్నా? తెలియదు. ఇది ట్విస్ట్ అంటే ఇది గైస్. పోదాందా? కొంచెం నాకి నేను హెల్ప్ చేస్తా. ఇప్పుడు నీకు ఆడ ఇస్తారా? నేను పైన పోదాం రండి గైస్. శ్రీకి తెలియదంటదా? ఆయన దొబ్బేసి ఆయన రూమ్ లో ఉందాం అనుకున్నావే, రూమే దొబ్బేద్దాం అనుకుంది. ఏసీ, బెడ్, బ్లూ లైట్ సెట్ దాదా. ఇరికిస్తా. శ్రీ మీ రూమ్ లోకి వస్తాడు. మా రూమ్ లోకి ఎందుకు వస్తాడు? శ్రీ రాకు, ఇప్పుడే చెప్తున్నా. దొంగలు వచ్చినా నేనున్నా కదా.
సో గైస్ శ్రీకి తెలియకుండా పైకి పోతుంది, శ్రీని కిందికి వేస్తున్నాడు. ఈమె ప్లేస్ లో శ్రీ ప్లేస్ లో ఈమె. ఎక్స్చేంజ్ ఆఫర్స్. ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంట, మనుషుల్ని ఎక్స్చేంజ్ చేస్తుంది ఈమె. కట్టేమని ఉందా శివ? ఓకే షూర్. ఓ డిస్టర్బ్ కాదు, బట్టలు అడుగు ఫస్ట్. బట్టలు ఏందా నువ్వు డిస్టర్బ్ అయింది శ్రీ? చెప్పు ఎడబెట్టాలి, ఎడబెట్టాలి బట్టలు చదువుకున్నది. ఇది మ్యాటర్. ఓ శ్రీ ఇది ఇది నాకు కావాలి. కింద ఓమనైనా ఎందుకు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నావు? నేను పైకి వచ్చేస్తే షిఫ్ట్ అవుతుంటే అవ్వ అన్నావు కదా. ఎప్పుడు అయినా ఇంకొక 3 months లో పెళ్లి అయితే నువ్వే మీ ఇంట్లో కూర్చో ఇక్కడ కూర్చున్నావు. నాకేం పెళ్లి ఇప్పుడు కాదు, క్యాన్సిల్ అయిన పెళ్లి. పెళ్లికి ఏడబెట్టాలి. రూమ్ చదివిరా చదువుతా శ్రీ. మీ ఇంట్లో కట్టెలు అవి ఏం లేవా? ఇప్పుడు నా రూమ్ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేను పెట్టను. కొడకలే ఉన్నాయి మా ఇంట్లో. పరిగిస్తాను ఏం కాదు. శ్రీ పో. అరే కట్ట మంచిగా ఏడికే పోయేది. ఏడికి పోయేదండి, ఏం తెలియనట్టు నంగ నచ్చి కథలు పడకు. ఏంది రూమ్ లో ఇద్దరికి ఒకరోజు కాదు. నువ్వు మా రూమ్ కి రావాలంట, ఈమె ఈ రూమ్ కి వస్తుందంట. మరి రూమ్ కావాలని అంటవేంది? తమాషాలు చేస్తున్నావు అలా వచ్చి. మరి నేను పైకి షిఫ్ట్ అవుతున్నా శ్రీ. ఎందుకైతే చూడు, ఇందులో బట్టలు లివింగ్ లో టార్చర్ చేస్తున్నావు అందుకే దీనికోసమే కాదు. అది రాత్రి మెసేజ్ పెట్టుకున్నాను 5-6 దాకా అనుకోని దీనివల్లనే. ఏమనంటే పైకి వస్తా షూటింగ్ లకు పోయి సూరత్ పోయి బాగా సమస్యలు అయిపోయింది కదా. అయిపోయింది ఇష్టపడి లేకపోతారు ఇప్పుడు. సూరత్ ఒకటి తీసుకోవడం నువ్వు తీసుకురా 2 విత్ ప్రూఫ్. వి హావ్ ప్రూఫ్. నవ్వుతుంది అంటే లేదు శ్రీ. బొబ్బిల్లనా? బొబ్బిల్లో ఒకటే ఉంటది. అవును సూరత్ లో. సూరత్ లో 2. బొబ్బిలి అంటే వైజాగ్ షూట్ షూటింగ్ బొబ్బిలి ఆడ ఏడు ఇంకేడికి పోయినా మేము. బొబ్బిలి ఎన్ని రూమ్లు తీసుకున్నాం? 3 తీసుకున్నాం. స్టంపులు లేవు. బొబ్బిలో 3 రూమ్లు ఉన్నాడు కానీ అడుగు. వీళ్ళిద్దరు ఏడున్నారు. ఎప్పుడు ఎందుకు తమాషాలు? ఏందో మా రామగదే వాళ్ళ ఊకొచ్చి ఏందో ప్రతిసారి ఏదో ఒకటి పెడుతుంది. ఏంది ప్రతిసారి ఏమైంది? చెప్పులు లొల్లిలు అవుతున్నాయి ఇంకో టాపిక్స్ గురించి. ఊకొక గొడవ పెట్టుకుంది రాత్రి. ఊరికే అనుమానం పెడుతుండ ఆయన. నేను అడుగు అసలు ఏమైనా దొంగది అన్ని ఏమైందంటే నేను చెప్తా చూడన్నా. ఈ మధ్య ఒక అనుమాన పడుతుంది. ఈయనే ఉంటారు, నేను ఏడిపోతలే. ఆమె అనుమానపడి నేను నీతోనే ఉంటే ఇప్పటి నుండి అసలు ఏడిపోనంటే సరే లగేజ్ చదువుకో రా అయితే అన్నతో మాట్లాడుకో అన్న. ఎందుకు మాట్లాడతారు? నీతో మాట్లాడుకో. కావాలంటే యాక్సెప్టబుల్. అప్పుడప్పుడు పైన ఉంటా అంట. మాకు అండర్స్టాండింగ్ రావాలంటే ఉండాలి. ఎంగేజ్మెంట్ చేసుకోండి బ్రో. అప్పుడప్పుడు రా పైన ఉంటా. నాకు అంటుంది అప్పుడప్పుడు రా అంట. నా రూమ్ లో ఉండి 2 రోజులు నన్ను అప్పుడప్పుడు రావాలంట పైకి. ఎందే అన్ననైతే రావద్దని చెప్పు, తనకే రావద్దని చెప్పు. మళ్ళా ఆయన చూడు, ఆయన ఇంకా ఆయన మనసులో మాటలు చెప్తున్నా నీకు అర్థమైతలేదు. ఆగు శ్రీను మాట్లాడి నేను ఇస్తాను నీకేమైనా. ఒక నిమిషం చెప్పేది నువ్వు. ఎంత లేదు నా రూమ్ ఇది ఇప్పుడు. నాకు నచ్చదు బెడ్ల మీద ఎత్తే నీట్నెస్ ఉండదు, తక్కువ పోరైతారా బట్ట ఉతుకున్నావా? ఏం చేస్తుంది తెలుసా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఈ మధ్య. We want justice. దేనికి రూమ్ కా? ఫోన్ ఎంత నేను పోను శ్రీ, నువ్వే పో. ఇంట్లో సీరియస్ కాకు, అర్థం చేసుకో లవర్స్ గురించి. నీకు కూడా 5 years లాంగ్ అమెరికా ఫారెన్. 5 years ఫారెన్ కదా.
7 years నుండి లవ్ చేసుకుంటారు లాంగ్ డిస్టెన్స్ ఆయన తెలుసా బాధలు. ఏం చేయం అసలు ఏ పనులు చేస్తున్నాం మేము రూమ్ ఎందుకు ఒకటే రూమ్ ఎందుకు మేము మాట్లాడుకున్నాం అనుమానం పడుతుందని అంటుండే అలా తింటున్నావు కదా అన్నా. రోజు పైకి వస్తున్నావు కదా అనుమానం పడుతుందన్నా అందుకని కలిసే ఉంటదంట ఏడి పోదంటే ఇక అతుక్కొని ఉంటదంట అయితే నువ్వే బయట పోయి బాల్కనీ ఉండు నేను నువ్వు బాల్కనీ ఉండు లేదు మేమిద్దరం ఈడే ఉంటాం ఏముండదు నేనేం నువ్వు ఈడే పడుకో మేము ఆడ పడుకుంటాం ఏం లేదు కొట్టకు శ్రీ చెప్పాలా ఎవడు చెప్పాలా ఏంది మరి పెళ్లి కాకుండా లివింగ్ చెప్పాలా డాడీ ఏయ్! ఏం డాడీ నాన్నని ఉంచుకుంటుందంట శ్రీ నాకు నువ్వు నచ్చలే మీ నాన్న నచ్చినట్టుంది కాదు అట్లా చెప్పలే అన్నా ఉన్నా ఏం కూడా విన్నా ఆగు, చెప్తా విన్నా పోసుకొని సారీ సారీ డాడీ ఉంచుకుంటాడు డాడీ ఉంచుకుంటాడు మాట అమ్మ కూడా పోయి ఆ మాట అన్నది పిల్ల ఉంచుకుంటది ఆ పిల్ల ఖరాబ్ అయింది మొత్తం నువ్వే క్యాబ్ చేసినావు పిల్లని. నేను ఖరాబ్ చేసి- కాదు, ఆమె ఎన్ని కలిసి మాట్లాడుతుందో నీకు తెలుసా నీ వల్లనే. కాదు మరి నిజంగా వాళ్ళ డాడీ అంటే ఇష్టం కాదు శ్రీ, ఇంకొకటి ఆగు చెప్తా ఇంకొకటి శ్రీ ఇంకొకటి మీ అమ్మకి ఫోన్ చేసి ఎత్తలేదు వంశీ అన్నదా అంటే మీ అమ్మకి తెలిసినట్టుంది నాది మీ డాడీది అన్నది అమ్మ ఫోన్ చేసి ఎత్తలేదు పెద్దలు ఎట్లా మరి ఆ, expect ఎట్లా చేయాలి? మాట్లాడాలి తెలియదు తెలుసు కదా కొడతాడు ఇంకా తెలుసులేదా కెమెరా పెట్టుకొని వచ్చింది మళ్ళీ పెద్ద మనుషులతో ఎట్లా మాట్లాడాలి? కెమెరా పెట్టుకొని వచ్చింది. Respect చేయాలి. చెప్పు రెడీ రాకిందా ఎవరు తగలని నువ్వు దొంగ అంతా వాళ్ళు వస్తుంది కలకి వాటర్ మాత్రం మా రమ్మని నాన్నతో ఫోన్ రెడీ మాట్లాడి కట్టుకోవా? అవుతుంది నాన్నతో ఫోన్ మాట్లాడి ఏ, నిజంగా ప్రామిస్ అని అర్థమవుతుంది నీకు చెప్తే అర్థమవుతుంది ఇది అదో. అదంతా ఫోన్ మాట్లాడతావా? ఏడ్చినారా అదంతా ఫోన్ మాట్లాడతావా? ఫోన్ ఫోన్ అలా ఫోన్లేనా మాట్లాడు ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ ఫోన్ మామయ్య అంటే డాడీ. చూడు మామయ్య అంటే డాడీ తర్వాత డాడీ లాంటి. మరి నేను మా వాడి మా ఎవరు తిన్నావా మా వారు మావయ్య అన్న మామయ్య అసలే కూతురు. సరే సరే ఫోన్ ఏడోకి లగేజ్ తీసుకో నేను పోను. నాకు నచ్చదు రూమ్ లోకి వస్తే బీపీ నీకు బీపీ లేస్తే నేనేం చేయాలి? చూడు వీడియో చూస్తాడు మా మీ తాతయ్య నేను ఆల్రెడీ అత్తమ్మకు కూడా చెప్పిన నీ ప్రాబ్లం కాశీ ప్రాబ్లం ఏంటో వాళ్ళని మా అమ్మ కూడా చెప్పిందంట వాళ్ళు ప్రింట్ పడుతుంది ఇప్పుడు డాడీ నేను ఏం అనలేకపోతున్నా అట్లా నీట్ గా పడుతుంది చెప్పమే పెళ్లి ముందు తమాషా చేసిన కొడితే నేనేం అదే చెప్తున్నా? డాడీ గురించి కాదు ఇప్పుడు రూమ్ కాదంట డాడీ గురించి మాట్లాడుతుంది డాడీ గురించి కూడా కాదు చెప్తా చెప్పు దూరం ఉండు. జరుగు కదా చెప్పు చెప్పినాక వస్తుంది చెప్పు ఈ ఫోటో ఎందుకు ఇడబెట్టినా మళ్ళా నేను పెట్టాలి నేను ఇదే మాట్లాడుతున్నాను అంటే ఫోటోగ్రాఫర్ వస్తుంది ఫస్ట్ టైం రూమ్ అంటే నీతో డాడీ అంటే సరే ఓడి తిండి ఓడి పెట్టింది అన్నీరా ఎవరికి తెలుసు ఆ బొచ్చవరిది మాదే కానీ మేము పెట్టలే బొచ్చ అవును, ఎందుకు తీసుకోవాలి మళ్ళీ బొచ్చ శ్రీ మావి లేవు శ్రీ సామాన్లు ఇది లేదు అని తీసుకొస్తే ఇట్లా చేస్తారా నైట్ చికెన్ పులావ్ తిన్నప్పుడు లేదా చికెన్ ప్లేట్ ఇచ్చేస్తా నీట్ గా నేను తీసుకుపోయినా నువ్వు ఇయ్యలేవు తీసుకోను ఇప్పుడు ఏమి రూమ్ ఏంది చూడు కిందికి నడుచు చూడారా మళ్ళీ చూడేమాట చూడండి హస్బెండ్ అని అన్న శ్రీ ఇట్లా ఆఫ్ చేయాలా మరి ఆపు పెద్ద ప్రాసెస్ వల్ల పని ఆపు ఆపే ఉంది మిడల్లోనా ఎందుకు కూర్చున్నావు ఎందుకు కూర్చోవద్దు పర్లేదు నిల్చో సినిమాకి వస్తుంది 6 o'clock ఇది మా 6 o'clock కదా ఎందుకు టార్చర్ చేస్తున్నావు 6 o'clock కి ఇది నా రూమ్ ఇప్పుడు ఏసీని కూడా నేను రెంట్ కట్ చెప్పాను 6 o'clock వెళ్ళిపోతాడంట అప్పటి నుండి ఇంకా పర్మనెంట్ వెళ్ళిపోతాడు ఎన్ని అవర్స్ చెప్పు కాశీపోతప్పుడు రూమ్ కి ఎన్ని అవర్స్ పోతా ఉంటుంది వాడే ఇంటికి పోతుండే అని అది వేరే విషయం మా చేస్తాడు
చూడు దా 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 అయ్యా అనుకో జీవితంలో ఇంకో మాట్లాడా అనుకో అరే నాయనా ఇట్లా చెప్పమని వంశే చెప్పింది. అయ్యో వంశం ఏప్రిల్ ఫుల్ చేసుకోలేదా Come on everybody outside. Mixing up the color, let's put it in and out. Orange all around from me head to ఆడు అట్లా పోతుకుంటున్నాడు. ఏమైందిరా ఏమైందిరా? అయ్యా అది చాలా దెబ్బ ఉంది కదా దానికి. ఎందుకంటే చేతితో పెడతామో నాకు కొట్టినప్పుడు అసలు ఎందుకు కొట్టాలి వీడు? స్కూల్లో వెళ్ళిపోయారు టీచర్లు చేతితో అడ్డు పెట్టద్దని చేసేవే మంచి మంచి పనులు మనం ఎందుకు కొట్టాలంట. మళ్ళీ ఇవన్నీ వీడియోలు మళ్ళీ అంతా చదివిదారా పోదాం అసలుకి. ఇట్లా కొడతాడు చూడండి. నెగిటివ్ చేస్తావు నెగటివ్ ఎందుకు చేస్తాం? ఇట్లా కొడుతుంది. వీళ్ళు చేస్తే మనకి ఏం మాట్లాడాలి చెప్పండి. మీరు చెప్పు, మీరు చెప్తే ఉంచుకుంటారు రూమ్ లో. సపరేట్ రూమ్ ఇస్తా మీరు చెప్పండి. చెప్పమని చెప్పండి. సెపరేట్ రూమ్ చెప్పమని నువ్వు ఏ పనులు ఒకటి ఫస్ట్ థింగ్ ఒకటే రూమ్ ఆగు. ఫస్ట్ థింగ్ ఒకటే రూమ్. సెకండ్ థింగ్ శ్రీప్రభన్ కూడా ఇరిటేట్ చేయడం. మాట్లాడి థర్డ్ థింగ్ శ్రీప్రభన్ ఇరిటేట్ చేయడం. మాట్లాడి ఫోర్త్ థింగ్ శ్రీప్రభన్ టార్చర్ చేయడం. రెండు చెప్పలు కూడా సరే కొడుతుంది. నువ్వు కొట్టు, నేను టీమ్ లో నుండి వెళ్ళిపోతా. బెదిరిస్తున్నావు అంటే మస్తు మంది వారు. నువ్వు ఎందుకు కొడతావు? శ్రీ కొట్టడం రూల్ ఎస్ఆర్ టీమ్ లో. అవును ఎందుకు రూలు? అన్ని పడుతున్నావు. మరి రిషి కొట్టాడు ఎందుకు? రిషి ఆడు పిచ్చోడు. సో గైస్ ఫస్ట్ థింగ్ ఏమొచ్చి ఒకటే రూమ్ ఉంటాం పెళ్లి కాకుండా చెప్పడం తప్పు. ఓకేనా? సెకండ్ థింగ్ మామయ్య అంటే తండ్రి తండ్రి అంటాడు. మా మామయ్యతో ఉంటానా ఇంకా తప్ప. ఇక్కడ నిమిషం ఒకటి టాపిక్. నేను మావయ్యకి రెస్పెక్ట్ ఇచ్చి మావయ్యతో నన్ను కూతురు లెక్క చూసుకుంటాడు కాబట్టి నేను అట్లా ఉన్నా. ఈమె ఉంచుకుంటేదని వర్డ్ యూజ్ చేసింది. ఈమె కొట్టకుండా చిట్టి చాలా మంచిది, నాకు కూడా తెలుసు. అరే ప్రామిస్ చేసి చెప్పు. నేను అన్నాను అట్లా మీ ఫ్యామిలీ మీద ఒకటి. నేను ఎందుకు కూర్చుకుంటా అన్న వాళ్ళ నాన్నని? ఏమన్నది ఫస్ట్ వీడియో స్టార్టింగ్ చూడండి. వంశన్న వాళ్ళ డాడీని ఉంచుకుంటాను. మరి ఆమె కరెక్ట్ అవ్వడానికి 100 సార్లు వాదిస్తాను. నేను ఎందుకు వాదించద్దు? చిన్న మైకింగ్ లేదు. మళ్ళా నువ్వే చేతిలో రాడ్లు పెట్టుకుని అడుగున్నట్టున్నావు. పుట్టినట్టు మరి నాకొద్దు కూడా పెద్దగా ఉంది. నాకేడుంది ఎనర్జీ? తగలదు. సరే మళ్ళీ రూమ్ గురించి అంట. అంటే క్లీన్ చేయాలా? ఇట్లా పొద్దులు లేవగానే ఇట్లా ఇంతసేపు ఫోటో బోర్లో పెడతలేదు కానీ బోర్లోనే పెట్టినావు. ఏదో అమ్మాయి చెప్పింది అని చెప్పి. అవును వీడియో ప్రూఫ్ ఉన్నాయి. అతను వీడియోలు కూడా ఉన్నాయి. పట్ల ఎక్కువపోతుందా శ్రీ పోతున్నదే. నేను కూడా నువ్వు ఎందుకు చూడండి సినిమాలు చూస్తున్నాను. నేను అదే చూస్తాను. మరి నువ్వు చూడ హిందీ రాదు నీకు. ఎంత ఎంత అయింది అన్నాడు.